సేవాలాల్ ఆలయం నిర్మించేందుకు 20 ఎకరాల స్థలం కేటాయించినట్టుగా వెల్లడించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంత్యుత్సవాలు బంజారాహిల్స్లోని బంజారా భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సో బీటీ రోడ్లు వేస్తాం ప్రతి తాండాకు అంటున్నారు. ఎప్పుడో పడాల్సిండే బీటీ రోడ్లు, ఎప్పుడో పడాల్సిండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 ఏళ్ల తర్వాత కూడా తాండాలకి రోడ్లు లేవంటే సిగ్గుపడాలి మనం. ఈ పార్టీలు, ఈ నాయకులు సిగ్గుపడాలా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ సిగ్గుపడాలా, 2 ఏళ్ళు ఉన్న మీరు సిగ్గుపడాలా. ఇప్పుడు 2 ఏళ్ళు ఉన్న మీరు మొత్తం వేయకపోవచ్చు, ఎన్నేసిరు? ఆనాడు 10 ఏళ్ళు లేకపోతే మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఈ గిరిజన లీడర్లంతా ఎక్కడ పోయారు, నాయకులంతా ఎక్కడ పోయారు, సంఘాలంతా ఎక్కడ పోయారు? కనీసం రోడ్లు కూడా లేవు ఆ తాండాలకి, వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా ఉన్నది. సో ఇప్పుడు రోడ్లు వేస్తామంట. సరే, ఈ రోడ్లు ఇవన్నీ వ్యవహారము, నీళ్లు జనరల్గా ఇవి రొటీన్ ప్రాసెస్లో భాగంగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా జరగాల్సినవి. నిన్న చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు, ఒక్కసారి వినండి. ఏమంటాడు? గిరిజన విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నాం అంటున్నారు. కాస్మెటిక్ ఛార్జెస్ నిన్ననే ఎవరో కామెంట్ పెట్టినారు, 2 నెలల నుంచి మాకు రాలేదనో ఇంకేటనో. ఈ మధ్యాహ్న భోజనం ఈ తిని, లేకపోతే గురుకులాల్లో ఫుడ్ తిని ఇంకా ఇన్ఫెక్షన్స్ గురవుతున్న పరిస్థితి ఉన్నది. మీరు సకాలంలో బిల్లులు చెల్లించట్లేదు. 563 మంది గ్రూప్ 1 అధికారులతో పాటు మొత్తం 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే వాటిలో 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకే దక్కినాయి. బలహీన వర్గాల యువతకు చదివే అన్ని హోదాలను తెచ్చిపెడుతుంది. సో కాబట్టి ఏమంటుండు? భూమి లేదు. ఒక్కసారి బయట వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. భూమి లేదట, పంచడానికి భూమి లేదట. ఎందుకు లేదు భూమి? భూమి వల్లనట ఏమి రాదట, చదువు వల్ల వస్తుందట. మంచిగానే ఉంది స్టేట్మెంట్, చదువు వల్లనే అన్ని వస్తాయి. ఓకే, మరి భూమిని వదులుకోండి. మీరు అందరు చదువుకున్నారు కదా, ఇప్పుడు మీ కుటుంబాలన్నీ బాగా చదువుకున్నాయి కదా, బాగా సెటిల్ అయిపోయినారు కదా, మరి ఆ భూమి వదులుకోండి, అది పేదలకు పంచండి. ఒకరికి ఎంత భూమి ఉండాలా, ఎన్ని ఎకరాలు ఉండాలా, ఎన్ని ఇండ్లు ఉండాలా? సీలింగ్ యాక్ట్ ఇప్పుడు అమల్లో ఉన్నప్పటికీ సీలింగ్ యాక్ట్కి మించి బినామీల పేర్లతోని 100,000 ఎకరాలు పోగు చేసుకోవడం కరెక్టేనా? అనిపించండి. మరి మీరు భూమి అక్కర్లేదు, చదువు ఉంటే చాలని, మీరు ఆ భూమి ఉంటేనే ఆ కుటుంబం దాని మీద ఆధారపడి ఎంతో కొంత 4 పైసలు సంపాదించి ఆ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి వస్తుంది. చదువు ఎవరు ఇవ్వాలా? చదువు నేను ఇస్తా అంటున్నా. ఎట్లా ఇస్తావు చదువు? నువ్వు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లెక్కలెంత?